రాజకీయాలు ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు కౌంటర్ టూర్ ప్లాన్ చేసింది కాంగ్రెస్. రేపు పాలమూరు రంగారెడ్డి పర్యటనకు హస్తం పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పాలనలో పాలమూరు రంగారెడ్డిని విస్మరించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు రేపు పాలమూరు రంగారెడ్డి పర్యటనకు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే రేపు చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. 150 మంది ప్రతినిధులతో బీఆర్ఎస్ కాళేశ్వరం టూర్ ను ప్లాన్ చేసింది. మేడిగడ్డపై ప్రజలకు వాస్తవాలు చెబుతామని బీఆర్ఎస్ ఇప్పటికే స్పష్టం చేసింది. బీఆర్ఎస్ టూర్, కాంగ్రెస్ కౌంటర్ టూర్ తో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హిట్ ఎక్కాయి. తెలంగాణ రాజకీయాలు ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు కౌంటర్ టూర్ ప్లాన్ చేసింది కాంగ్రెస్. రేపు పాలమూరు రంగారెడ్డి పర్యటనకు హస్తం పార్టీ పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఏవై స్వామి. శ్వేత, మొత్తం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన అంశంపైన కూడా రాజకీయాలు రసవత్తరంగా నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు 1,00,000 కోట్ల ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిబ్రవరి 13వ తేదీన మొత్తం రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సిపిఐ ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్యేలంతా కూడా మేడిగడ్డ టూర్కు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి ఒకవైపు రేవంత్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఎక్కడెక్కడైతే 3 పియర్స్లో పిల్లర్లు కుంగిపోయాయో, క్రాక్స్ ఇచ్చాయో వాటిని చూశారు. ఆ తర్వాత దీనికి సంబంధించి గత ప్రభుత్వం నాశరకంగా పనిచేసిందని చెప్పేసి ఏదైతే పదే పదే ప్రచారం చేస్తుందో దీనికి చెక్ పెట్టడం కోసం బీఆర్ఎస్ పార్టీ రంగంలో దిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 1,00,000 కోట్ల ప్రాజెక్టు, తెలంగాణ దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, ఇందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, అనేక పంప్ హౌజులు, 290 కిలోమీటర్ల టన్నెల్స్, పెద్ద ఎత్తున కూడా చాలా చోట్ల దాదాపు 200 టీఎంసీల పైగా వాటర్ను అందించేటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి కొన్ని 3-4 పిల్లర్స్ కుంగిపోతే దాన్ని పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసే విధంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రేపు ఉదయం 8 గంటలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన 150 మంది నేతలంతా కూడా తెలంగాణ భవన్ నుంచి ఉదయం 8 గంటలకు మేడిగడ్డ టూర్కు బయలుదేరబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర డీజీపీ గుప్తాకు ఇప్పటికే మేము అక్కడ వెళ్తున్నామని ఒక సమాచారాన్ని అయితే అందజేశారు. గతంలో కనుక చలో నల్గొండ కార్యక్రమం చేపట్టి ఒకవైపు కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించే విషయం సంబంధించి ఏ విధంగా అయితే పోరాటం చేశారో అదేవిధంగా ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిజానిజాలు తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. ఒకవైపు పెద్ద ఎత్తున కూడా వాటర్ అంతా కూడా ముందుకు వెళ్ళిపోతుంది, దాన్ని లిఫ్ట్ చేసి ఒకవైపు చెరువులు నింపాలి, వేసవి వస్తుంది, నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. అనేక రిజర్వాయర్లో వాటర్ పంపింగ్ చేయట్లేదు, కరకట్టలు ఏర్పాటు చేసి కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని వచ్చే సమ్మర్లోపే పూర్తిగా దాన్ని రిపేర్ చేస్తే కనుక దాన్ని బాగుపడుతుంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టు నిర్మాణాలు ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిచేసి మళ్ళీ వినియోగించుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయే విధంగా, మా గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే విధంగా, గత ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా ప్రచారం చేయడంలో భాగంగానే దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. రేపు అక్కడికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు పార్టీ సీనియర్ నేతలంతా కూడా 3 బస్సుల్లో ఇక్కడి మేడిగడ్డకు తరలి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సీనియర్ ఇంజనీర్లు, గతంలో పనిచేసిన ఇంజనీర్లు, అదేవిధంగా గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ అంతా కూడా అక్కడ జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒక కాఫర్ డ్యామ్ కట్టి ఏదైతే దెబ్బతిన్నటువంటి 3 పియర్స్ని రిపేర్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా వదిలిపెడితే కనుక ఖచ్చితంగా మొత్తం బ్యారేజ్ దెబ్బతినే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఒకవైపు అన్నారం డ్యామ్ నుంచి కొంత వాటర్ సీపేజ్ వస్తుంది, దాన్ని రిపేర్ చేసుకుంటే పోయేదానికి చేయకుండా పూర్తిగా దాన్ని దెబ్బతీసే విధంగా అది మొత్తం కొట్టుకుపోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఈ అభివృద్ధిని కావచ్చు, ఒకవైపు చేసినటువంటి నిర్మాణాన్ని కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా, ప్రజల్లోకి దీనికి అపప్రద వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి విషయాల్ని ప్రజల ముందు పెట్టడం కోసమే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అక్కడికి తరలి వెళ్లడం కోసం సిద్ధమవుతుంది. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ ఉన్నటువంటి తెలంగాణ భవన్ నుంచి 3 బస్సుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా తరలి వెళ్లనున్నారు. మేడిగడ్డ వరకు మధ్యాహ్నం వరకు చేరుకుని అక్కడ పూర్తి స్థాయి విషయాలను పరిశీలించి రాష్ట్ర ప్రజలకు వివరించడం కోసం పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. దీనికి కౌంటర్గా మరోవైపు కాంగ్రెస్ నేతలంతా కూడా ఇటు
వాళ్ళంతా కూడా రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన సందర్శన కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పటికి పోటాపోటీగా కౌంటర్ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఇటెక్కుతున్నాయి. మొత్తం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే రాజకీయం అంతా కూడా నడుస్తుంది. వచ్చే లోక్సభ ఎలక్షన్స్ నాటికి దీన్ని మరింతగా ఈటు పెంచడం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే జనంలో గతం మేము చేసినటువంటి దాదాపుగా తెలంగాణలో పూర్తిగా కరువును అరికట్టి ఒకవైపు వరద కాలం కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, అప్పర్ మానేరు కావచ్చు, ఇటు లోయర్ మానేరు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా కాకతీయ కెనాల్ ద్వారా ఒకవైపు కోదాల వరకు నీళ్లు అందించేటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఎక్కడ కూడా వాటర్ని ఎత్తిపోవట్లేదు, లిఫ్ట్ చేయకపోవడం వల్ల అనేక చోట్ల కూడా కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వచ్చే మొత్తం సమ్మర్ నాటికి తాగునీటికి కూడా కొరత ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కేవలం గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒకవైపు డ్యామేజ్ చేయడం కోసం, ఒకవైపు బ్లేమ్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇప్పుడు చేయాల్సిన పని చేయకుండా కేవలం ఒకవైపు విచారణలని చెప్పేసి దాని మీద విజిలెన్స్ నివేదిక అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తుంది. మీ ఏ విచారణను చేపట్టండి కానీ రాష్ట్ర ప్రజలకు మీరు న్యాయం చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా మీద ఎలాంటి చర్యలు తీసుకుని తప్పు చేసి ఉంటే ఎవరిపైనా చర్య తీసుకోండి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి, ఆ ముసుగులో మమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ముసుగులో జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. రేపు ఎమ్మెల్యేలంతా ఒకవైపు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా అక్కడికి వెళ్లి ఆ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నటువంటి పిఆర్సీ రాష్ట్ర ప్రజలకు వివరించి దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలో కూడా చెప్తామని అంటున్నారు. శ్వేత, రైట్, థ్యాంక్ యూ స్వామి.